హాయ్ అండి, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. ఈరోజు మీకోసం టేస్టీగా ఉప్పు బీరకాయని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 పావుల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ అన్ని ఆవాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకొని ఆవాలని వేగనివ్వాలి. ఆవాలు వేగాక దీంట్లోకి కాస్తంత 2-3 వెల్లుల్లిని దంచుకొని అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకూడదు. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే పసుపు వేయకూడదు, పసుపు వేస్తే మొత్తం మాడిపోతుంది. బీరకాయల్ని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవడం బేసిక్గా అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించలేను. ఇలా మొత్తం బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పసుపు అస్సలు వేయకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. వాటర్ పోయకుండా కుక్ చేయాలి ఈ ఉప్పు బీరకాయ అనేది. ఇందులోనే వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. దాంట్లోనే ఈ బీరకాయ ముక్కలన్నీ మొత్తం ఉడికిపోతాయి. ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఒక 10 మినిట్స్లో మొత్తం మగ్గిపోతాయి బీరకాయ ముక్కలు. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న చెంచా పెడుతున్నాను, పెద్ద గరిటెతోని కలిపితే మొత్తం బీరకాయ ముక్క మొత్తం విరిగిపోతుంది కాబట్టి మెల్లిగా చిన్న చెంచాతోని కలుపుతూ కుక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ మొత్తం వెళ్ళిపోయాకనే దీంట్లోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పసుపు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు బీరకాయ కదా, ఉప్పు ఎక్కువ ఉండాలి అనుకోకండి. ఉప్పు నార్మల్గానే ఎంత తింటామో అంత మాత్రమే వేసుకోవాలి. ఇందులో కారం ఏం వాడడం లేదు కాబట్టి దీన్ని ఉప్పు బీరకాయ అంటారు. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇలాంటి టైంలో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కుడక పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, రెడీ. స్టవ్ ఆపేసుకోండి. ఉప్పు బీరకాయ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బీరకాయ అంటే ఇష్టం లేని వారు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.